తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పట్ల వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి. సో ఈ నవంబర్లో అంటే నవంబర్ 7న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవ్వడం, బీహార్లో కొత్త అసెంబ్లీ రావడం కూడా జరుగుతూ వస్తుంది. సో ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాతే ఈ యొక్క తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఒక భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే తెలంగాణ కేబినెట్ భేటీ జరిగిందో ఆ కేబినెట్ భేటీలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు గడువు ఇచ్చినటువంటి విషయం కూడా మనం చూసాం. సెప్టెంబర్ 30 తోటి, అంటే ఈ నెలాఖరుతోటి ముగిసిపోతోంది. ఈ నెలాఖరులో ఖచ్చితంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు కూడా గట్టిగా చెప్పినటువంటి సందర్భం. సో ఈ మరొక వైపు తెలంగాణ హైకోర్టును కూడా మరో వారంలో ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు వద్ద ఖచ్చితంగా పిటిషన్ వేసి మరి కాస్త సమయం కోరాలనే భావనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ప్రభుత్వం అయితే కాస్త వెనకబడే ధోరణితోనే కనిపిస్తోంది అనేది చాలామంది విశ్లేషకుల మాటగా మనం చెప్పొచ్చు. సో సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ క్లారిటీ, బీహార్ ఎన్నికల తర్వాతే ఎన్నికలకు ప్లాన్, నవంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే ఛాన్స్, ఈ నెలాఖరుతో ముగియబోతున్న హైకోర్టు గడువు, వచ్చే వారం హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వ నిర్ణయం, గవర్నర్ రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్, బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తూనే ఎన్నికలు, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే గనక ప్లస్ పాయింట్ అవుతుందని భావన, అక్టోబర్ 2 తర్వాత జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర ఎన్నికలతో పాటు అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను షెడ్యూల్ చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, అలాగే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నిర్ణయించినటువంటి ఈ నెల 30 గడువును పొడిగించాలని కోరుతూ ప్రభుత్వం వచ్చే వారమే హైకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు కూడా చేస్తోందట. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల మీద కూడా క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం కూడా వేచి చూస్తున్నాయి. కోటా అంశంపై స్పష్టత వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమే. సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని జూన్లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే సెప్టెంబర్ నెల దాదాపు సగం వరకు వచ్చేసింది. దీంతో ప్రభుత్వం అధికారికంగా మరింత సమయం కోరాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీహార్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని మెజారిటీ లీడర్లు తమ అభిప్రాయాలు వెల్లడించగా ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచిస్తోందట. 42% రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇటీవల పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య లీడర్లంతా సీఎంకు వివరించారట. బీసీ రిజర్వేషన్లు మస్ట్ అంటూ తేల్చి చెప్పారట. దీంతో సీఎం కూడా స్టడీ చేస్తున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ల అమలుపై మరింత లోతుగా కసరత్తు జరుపుతున్నారు. టెక్నికల్, లీగల్ చిక్కులు లేకుండా క్లియర్గా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకమైనటువంటి జీవోను తీసుకొచ్చి గవర్నర్ ఆమోదముద్ర వేయించేందుకు సీఎం కూడా ప్రయత్నిస్తున్నారట. మరోవైపు ఢిల్లీలోని కీలక అడ్వకేట్స్ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పెంపు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, లీగల్ సమస్యలకు పరిష్కారం వంటి వివరాలను రిపోర్ట్ రూపంలో తీసుకురాబోతున్నారు. వీటిపై కూడా రాష్ట్ర ముఖ్య నేతలు, బీసీ లీడర్లు, మేధావులతో సీఎం చర్చించబోతున్నారు. ఆలస్యమైనా సరే రిజర్వేషన్లతోనే ముందుకు సాగేందుకు ప్రయత్నించబోతున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు కోర్టును కూడా గడువు పెంచాలని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్డినెన్స్ అలాగే బిల్లులకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించినటువంటి గడువును పొడిగించాలని ప్రభుత్వం కోరబోతోంది. కోర్టు గడువిస్తే గనక ఈలోపు రాష్ట్రపతి, గవర్నర్లను కన్విన్స్ చేయాలని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మరింత ప్లస్ పాయింట్ అవుతుందని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి బిల్లులు పాస్ చేయించుకోవచ్చినటువంటి ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల తర్వాతనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ అమలుకు కనీసం గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన ప్రత్యేక జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు చేస్తూ ముందుకు సాగనుందని తెలుస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు పంచాయతీరాజ్ చట్టం సవరించాలంటే గవర్నర్ సంతకం తప్పనిసరి. ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణం ఇదేనంటూ కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి
50% మించకూడదని సీలింగ్ విధిస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో పొందుపరిచింది. ఈ క్లాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి పెద్ద సమస్యగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్గా ముందుకు వెళ్తున్నా గతంలో ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్ క్యాప్ అడ్డుకుంటోంది. ఈ క్యాప్ తొలగించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం సవరణకు ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్కు పంపించింది. కానీ ఆయన ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదు. ఇక విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% అమలు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం. ఈ 2 బిల్లులు అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరోసారి కోరినా కూడా రాష్ట్రపతి గవర్నర్ అనుమతిస్తారా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం అనివార్యమన్నట్లుగా చెప్పుకొచ్చేశారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ కోటాను అమలు చేయడానికి కాంగ్రెస్ దృఢంగా కట్టుబడి ఉందని కూడా మరోసారి ఉద్ఘాటించారు. రిజర్వేషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం ఎన్నికలను కొనసాగించదని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఇస్తుందని కూడా పార్టీ అంతర్గత వర్గాలు అయితే చెబుతున్నాయి. అక్టోబర్ ప్రారంభంలో భారత ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్తో పాటు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2న దసరా తర్వాత వెంటనే జూబ్లీహిల్స్లో తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసిందట. జూబ్లీహిల్స్లో విజయం సాధించడానికి అన్ని వనరులను ఉపయోగించాలని కాంగ్రెస్ భావిస్తోందట. బీఆర్ఎస్ నుంచి కైవసం చేసుకున్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలాగా విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట. జూబ్లీహిల్స్లో విజయం సాధించి బీఆర్ఎస్ నుంచి సీటును కైవసం చేసుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బలంగా వెళ్ళవచ్చని హస్తం పార్టీ భావిస్తోందట. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో ప్రభావం పడుతుందని కూడా ప్లాన్ వేస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.